హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము డీమార్ట్కి అయితే వెళ్తున్నాం, చూస్తానండి. ఇంకా మా మనుని తీసుకుని అయితే మేము డీమార్ట్కి వెళ్తున్నాం. మా నేహ ఏడుస్తుంది అనేసి మేము బయటకు వచ్చి అయితే బండెక్కాం. మేము ముగ్గురం అయితే డీమార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. డీమార్ట్ దగ్గరలో వచ్చేసాం. మేమైతే ఎన్కే పార్ట్ డీమార్ట్కి అయితే వెళ్ళాం. ఇంకా మేము పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ఇంకా మాకు కావాల్సిన సరుకులు కూడా అయితే మేము తీసుకుంటున్నాం, చూసేయండి. ఇక్కడ చాకోస్ అయితే తీసుకున్నాను పిల్లల కోసం. ఇంకా నాకు కొంచెం భయం అయితే వేసింది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఇలా వీడియో తీయడం, షాపింగ్స్ ఎక్కడైనా బయటే కానీ ఇలా డీమార్ట్స్ ఇలా ఫస్ట్ టైం కదా నేను వీడియో తీయడం. సో అందుకే నాకు కొంచెం అయితే షైగా ఫీల్ అయ్యాను. ఇంక ఇక్కడ నేను అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ నాకు అక్కడ గ్రీన్ కలర్లో జున్ను పౌడర్ ఉంది కదా, అసలు నాకు ఎంత ఇష్టమో. అసలు ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా కానీ కన్ఫామ్ ఆ జున్ను పౌడర్ అనేది నేను తీసుకొస్తాను. అట్లాంటిది మరి నేను కూడా చూడలేదు. మా హస్బెండ్ వీడియో తీసినప్పుడు నేను వీడియోలో చూడడమే. అప్పటి వరకు నాకు తెలియదు అసలు జున్ను పౌడర్. అయ్యో అనిపించింది చూసినాక, తీసుకుంటే బాగుండు అనిపించింది. ఒక్కొక్కసారి అనిపించింది మన కళ్ళు మనల్నే మోసం చేయడం అంటే ఇదేనేమో, పక్కనే పెట్టుకుని అసలు చూడలేకపోయాను అనిపించింది. ఇంక ఇక్కడ డేట్స్ హల్వా, డ్రై డేట్స్ ఇలా ఉంటే నేను ఒకటి తీసుకుని వచ్చాను. బాగానే ఉంది టేస్ట్. నేను తినైతేనే మీకు చెప్తున్నాను, ఒకసారి తీసుకోండి. దాని లోపల చాక్లెట్ ప్యాకింగ్ ఎలా ఉంటుంది అలా చాక్లెట్ ప్యాకింగ్ లాగా అలా హల్వా ఉంటుంది, బాగానే ఉంది. డేట్స్ కదా, డేట్స్ అనేసరికి ఎవరైనా కానీ ఫస్ట్ పిక్ చేసుకుంటారు కదా, సో అలా. ఇక్కడైతే డైరీ మిల్క్ అడిగితే మా హస్బెండ్ నా కోసం అయితే డైరీ మిల్క్ తీసుకున్నారు. పిల్లడి బర్త్డే దగ్గరలో ఉంది కదా అనేసి చాక్లెట్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా పిల్లలకు కావాల్సినవి అయితే నేను తీసేసుకున్నా. ఇంకా నాకు కావాల్సిన సరుకులు కూడా నేను తీసేసుకుని ఇంకా బిల్ అయితే వేపించేసుకున్నా. బిల్ దగ్గర చాలా రష్గా ఉంది, సో అందుకే నేను వీడియో తీయలేదు. ఇంకా బయటకు అయితే వచ్చేసినాక నాకు పాప్కార్న్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం డీమార్ట్ దగ్గర. కానీ ఐస్ క్రీమ్ అయితే క్లోజ్ అయిపోయింది, సో అందుకే నేనైతే పాప్కార్న్ అయితే తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. మా మను అయితే హాయ్ అని చెప్తున్నాడు మీకు. నిజంగా బండి మీద ఉండేటప్పుడు వీడియో తీయడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్కడ ఫోన్ పడిపోద్ది అదే భయం ఉండిద్ది ఇంకా మనకి. కానీ వీడియో కొంచెమన్నా తీసి పెట్టాలి కదా అని అనిపించిద్ది మళ్ళీ. సో అందుకే చిన్న చిన్న క్లిప్సే తీసాను రోడ్ మీద అయితే, నేను ఎక్కడ ఫోన్ పడిపోద్దా అని భయం వేసి. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను మా ఇంటికి. ఇదైతే మేము చిన్నప్పుడు స్కూల్కి వచ్చే రోడ్డు ఇది. అసలు అప్పుడు అక్కడి నుంచి నడుచుకుని వచ్చేవాళ్ళం, చాలా లాంగ్ ఉండేది. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు హౌస్ షిఫ్ట్ అయిపోయారు కదా, అందుకే దగ్గర అయింది మాకు. ఇప్పుడు స్కూల్ అయితే చాలా దగ్గరలో ఉండేవాళ్ళం. అయితే అప్పుడైతే ఏం నడిచేవాళ్ళము, ఇప్పుడు అనుకో చాలా దగ్గరలోకి వచ్చేసారు మా అమ్మ వాళ్ళు అనిపించింది నాకైతే. నేను ఇంకోసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా స్కూలు, వెంకమ్మ తల్లి టెంపుల్, అమ్మవారి పుట్టిల్లు ఇవన్నీ నేనైతే మీకు చూపిస్తాను. వచ్చే సంవత్సరం సంక్రాంతికి అయితే తిరణాలు ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ సంక్రాంతికి నేను అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కదా, సో అందుకే చూపించలేదు. నేను మీకు షార్ట్ వీడియోలో నార్మల్గా అమ్మవారిది చిన్న క్లిప్ తీసాను, అదైతే పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇంటికి వచ్చాక నేను ఏమేమి తీసుకున్నాను చూపిస్తున్నాను. పిల్లలకి స్నాక్స్, హెచ్చాలు, ఇంకా ఇది గులాబ్ జాము మా అబ్బాయి బర్త్డే ముందు రోజు చేద్దామని తీసుకున్నాను. ఇంకా నేను ఇది ఎప్పుడు ఇప్పి తీసుకునేదాన్ని. ఇంకా మంచూరియన్ ఫ్లేవర్ నూడిల్స్ అయితే తీసుకున్నా, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. ఇంకా నేను మజా టెట్రా ప్యాకెట్స్ తీసుకున్నానని చెప్పానుగా, మజా టెట్రా ప్యాకెట్స్. ఇంకా మూండాలు నాకు ఇష్టం, అందుకే నేను తీసుకున్నాను. అది సోప్స్, బ్రషెస్, ఇంకా అచ్చాలు, ఇంక ఇవే ఫ్రెండ్స్ నేనైతే తీసుకున్నవి మా అబ్బాయి బర్త్డే కోసం. నేను చెప్పానుగా మా హస్బెండ్ చాక్లెట్ అయితే తీసుకున్నారు నా కోసం అని. పాప్కార్న్ తీసుకున్నాను, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మ్యాక్సిమం. బయట అయితే పాప్కార్న్ కొన్నాను, ఇలా ప్యాకెట్స్ తీసుకుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. డీమార్ట్లో నేను తీసుకున్న సరుకులు అయితే ఇవే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బిల్ అయితే 2756 రూపాయలు అయింది. రౌండ్ ఫిగర్ 3000 వేసుకోండి, ఎందుకంటే బయట పాప్కార్న్ ఇవి కూడా తీసుకున్నాను కదా అందుకు. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.